దుండిగల్ మెయిన్ రోడ్ కైసర్ నగర్ వెళ్లే రహదారి వద్ద ఉన్న సర్వే నంబర్ 350, 351 ప్రాంతంలో ఆక్సిజన్ హోమ్స్ అపార్ట్మెంట్స్ సెట్ బ్యాక్ ప్రాంతంలో ఎలాంటి మున్సిపల్ హెచ్ఎండి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అపార్ట్మెంట్స్ కు కేటాయించిన సెట్ బ్యాక్ స్థలం ఫుట్పాత్ మరియు కైసర్ నగర్ రోడ్ బఫర్ జోన్ ఆక్రమించి దాదాపు 12 పెద్ద షెడ్లను నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణాలు బాచిపల్లి నుండి దుండిగల్ వైపు, దుండిగల్ నుండి కైసర్ నగర్ వైపు వచ్చే వాహనాలకు జంక్షన్ వద్దనే భారీ ట్రాఫిక్ సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ అక్రమ సెడ్ లో లిక్కర్ మార్ట్ అనే వైన్ షాప్ ను ఏర్పాటు చేయడం వల్ల ఉదయం సాయంత్రం సమయంలో హైవే మరియు కైసర్ నగర్ వైపు వచ్చే ప్రజలకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రహదారుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నాయి. ఇది తీవ్ర ట్రాఫిక్ జామ్ కు, ప్రమాదాలకు, ప్రజా భద్రతకు ముప్పుకు దారితీస్తుంది. ఇంకా ముఖ్యంగా ఆక్సిజన్ హోమ్స్ వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ వైపు చూపించిన 10 మీటర్ల సెట్ బ్యాక్ ప్రాంతంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భారీ షెడ్ల నిర్మాణం జరగడం పూర్తిగా జిహెచ్ఎంసీ బిల్డింగ్ బైలాస్ కు విరుద్ధం. మరి ఖాతాలో ఇప్పించుకుంటాడు, టెండర్లు వస్తాయి, ఈయన బినామీలు టెండర్లు తీసుకుంటారు. టెండర్లు తీసుకొని ఈ అక్కడ ఏది బాచిపల్లి నుండి దుండిగల్కి వెళ్లే హైవేలో తర్వాత హైవే బఫర్ ఏదైతే ఫుట్పాత్ ను కూడా ఆక్రమించుకొని కైజర్ నగర్ కు వచ్చే వాటిని రోడ్ను ఆక్రమించుకుంటాడు. ఏదైతే బిల్డింగ్ ఉందో ఆక్సిజన్ హోమ్స్ కు సంబంధించిన బిల్డింగ్ సెట్ బ్యాక్ లో అనుమతులు లేకుండా ఈ రోజు 12 షెడ్ల నిర్మాణం చేసి లిక్కర్ మార్ట్ అని పెట్టించండు. ఇక బావ కళ్ళల్లో ఆనందం కోసం బామాతులు వ్యాసగౌడ ఎవరో మరి ఆయనకు టెండర్ వచ్చిందట. ఇక అటు హైవేను ఆక్రమించుకున్నాడు, ఇటు కైజర్ నగర్ రోడ్ను ఆక్రమించుకున్నాడు. అనుమతులు లేవు, ఏం లేవు. గత వారం రోజుల కిందనే డిప్యూటీ కమిషనర్ కు ఇన్ఫార్మ్ చేసినప్పుడు లిక్కర్ షాప్ వస్తుందని తెలియదు. కానీ ఇప్పుడు కూడా మరి లిక్కర్ మార్ట్ కాబట్టి, వివేకానంద మార్ట్ కాబట్టి మరి అధికారులు కూడా చర్యలు తీసుకోలేదేమో. ఇప్పుడే మేము ఫిర్యాదు చేసినాం. ఏదైతే ఆ ప్రమాదాలు జరుగుతాయి, లిక్కర్ మార్ట్ నువ్వు ఎక్కడైనా పెట్టుకుని ఆయన రోడ్డు మీద హైవే మీద తీసుకొచ్చి పెడితే బండ్లు ఎక్కడ ఆపుకుంటారు, ఎక్కడ కొనుక్కుంటారు? కైతర్ నగర్కి వచ్చే వాళ్ళ ఆటో స్టాండ్ ఉంది. మరి ప్రజల ప్రమాదాలు జరిగితే వివేకానంద బాధ్యుడు అని అడుగుతున్నాం. నీ లిక్కర్ దందా ఇక ఆపు. నువ్వు ఇప్పటి కబ్జాలు పెట్టుకుని 1000 కోట్లు సంపాదించుకున్నావు, ఇంకా సరిపోలేదని ప్రజల ప్రాణాలు తీయడానికి లిక్కర్ మాటలు పెట్టి అడ్డగోలుగా నిర్మాణాలు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు. డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేసినాం. అక్రమ షెడ్లను తక్షణమే కూల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే, ఇకనైనా మంచిగా పరిపాలన చేయి, లేకపోతే నెక్స్ట్ టైం కు నీకు అధోగత అని హెచ్చరిస్తుంది.